హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పిల్లలకి పెద్దలకి అందరికీ శరీర దృఢత్వాన్ని, ఎముకల పటుత్వాన్ని పెంచి, అలాగే లేడీస్లోని ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, బాలింతల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ అన్నీ తగ్గించే రాగితోప అండి. అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ వంట. దీన్ని రెడీ చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులో 1 కప్ రాగిపిండిని వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఈ రాగిపిండిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టి దీన్ని వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ రాగిపిండి వేగినప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. అలా చూసుకొని ఈ విధంగా వేగించుకోవాలండి. ఇలా వేగించుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తురిమిని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, మీరు నార్మల్ బెల్లం తురిమైనా 1 కప్ తీసుకొని దీనికి 2.5 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రాగి పిండికి నేను 1 కప్పు బెల్లం తురుపు తీసుకున్నాను. 2.5 కప్పుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ బెల్లం అనేది వాటర్లో బాగా కరిగిపోవాలి. ఈ విధంగా కలుపుకుంటుంటే మనకి త్వరగానే కరిగిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనం ఫిల్టర్ చేసేసుకున్నాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీనిలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అయిపోతాయి, అందుకని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మీరు అవసరం లేదనుకుంటే చేయనక్కర్లేదండి ఫిల్టర్. ఇక్కడ నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు కొబ్బరి తురుముని వేసుకున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అసలు కొబ్బరి నచ్చకపోతే స్కిప్ అయినా చేయొచ్చండి, అది మీ ఇష్టము. ఇక్కడ వేసుకున్న తర్వాత ఒక పొంగు అయితే రానిచ్చాను. ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రాగి పిండిని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలండి, త్వరగా అది గట్టిపడుతుంది. చూడండి, ఇక్కడ మనకి వెమ్మటే ఈ విధంగా గట్టిపడింది. సిమ్లోనే పెట్టి బాగా దగ్గర పడినివ్వాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 స్పూన్ వరకు ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను. ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఇలా మనకి సిమ్లోనే పెట్టి 5 to 10 మినిట్స్ అయితే పడుతుందండి. మనం ఇలా కలుపుకుంటూ ఆ రాగిపిండి అనేది మనకి ఆ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటేస్తుంది. చూడండి, ఈ విధంగా అవసరమైనప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి ఈ రాగి తోప అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మళ్ళీ దాని నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇక ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా తినేస్తే మనకి ఎవరికైనా కూడా చాలా మంచిదండి. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్